నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక ప్రవాస మహిళ గురించి పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఆమె 17,000 దినార్లతో పని చేస్తూ ఉన్న చోటు నుంచి పారిపోయిందని చెప్పేసి ఆమె పైన కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఒక కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తూ ఉన్న 57 ఏళ్ల ప్రవాస మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె 17,000 దినార్లు దొంగిలించిందని చెప్పేసి ఆ తర్వాత ఆ యొక్క విషయం బయటపడడంతో తన యొక్క మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆమె యొక్క అడ్రస్ కూడా తెలపకుండా ఆమె ఎక్కడ ఉందో తెలియకుండా ఉందని చెప్పేసి దీంతో ఆమెను గుర్తించడం చట్ట అమలుకు కష్టతరంగా మారిందని చెప్పేసి అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కంపెనీ యజమాని తరపున పవర్ ఆఫ్ అటర్నీ కలిగి ఉన్న 54 ఏళ్ల కువైటీ పౌరుడు కంపెనీ చట్టపరమైన ప్రతినిధి ఈ యొక్క కేసును దాఖలు చేశారు. కంపెనీ వార్షిక ఇన్వెంటరీ ప్రక్రియలో భాగంగా ఈ యొక్క మోసం బహిర్గతమైందని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఒక మహిళ పనిచేసే చోటు నుంచి పారిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందో తెలియదు. అలాగే పారిపోయిన ఆమెను వెతికి పట్టుకొని డబ్బులు రికవరీ చేసేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఒక కంపెనీలోని ప్రధాన కార్యాలయం హెడ్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస మహిళ ఎవరైతే ఉన్నారో 17,000 దినార్లకు పైగా ఫ్రాడ్ అయితే చేయడం జరిగింది. అలాగే ఆమె ఎలా చేసింది, ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఆమె కంపెనీ యజమానులకు తెలియకుండా ఎలా ఈమె దొంగతనం చేసిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. నిజంగానే ఆమె ఈ యొక్క నిధులను తీసుకుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. లేకపోతే ఇదేమైనా దొంగగా కేసు పెట్టారన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సరే పని చేసే చోటు నుంచి ఎవరూ పారిపోవద్దండి. పారిపోయిన తర్వాత ఇళ్లలో వాళ్ళైతే బంగారం డబ్బు తీసుకుని పోయారని చెప్పేసి కంపెనీలో అయితే కానీ ఇలా పెద్ద మొత్తంలో డబ్బు ఫ్రాడ్ చేశారని చెప్పి కేసులు పెడుతూ ఉన్నారు. ఇవి నిజమా అబద్ధమా అని చెప్పేసి నమ్మాలో వద్దని కూడా చాలా మంది అయితే ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.